నీ కష్టాన్ని చూస్తున్నాడు తల్లి, నీ సంతోషాన్ని చూస్తున్నాడు తమ్ముడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ ఇరుకును చూస్తున్నాడు. ఇంకా నేనేమంటానంటే నీ కుటుంబం కోసం పడుతున్నటువంటి ప్రయాసంతా చూస్తున్నాడు. ఇంకా నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను, నువ్వు చేసేటువంటి తప్పిదాన్ని కూడా చూస్తున్నాడు, తప్పిదాన్ని కూడా చూస్తున్నాడు. జాగ్రత్త. అయితే మీరు అనొచ్చు, తప్పిదాన్ని చూసిన దేవుడు ఎందుకు నన్ను తప్పిస్తున్నాడంటే, ఆయన నాలో ఉన్నటువంటి తప్పిదాన్ని చూస్తున్నటువంటి దేవుడు నాకు ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడంటే, నా మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న దయ, ఆయనకున్న జాలి, ఆయన నా ఎడల చూపిస్తున్న దాతృత్వము, ధర్మము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ధర్మం అంటే ఏంటండి అని అంటే, ప్రియదేవుని సంగమారా నన్ను చూడండి, పొందుకోవడానికి అర్హత లేని దానిని పొందుకోవడం ధర్మం.